చైనా అందరినీ గెలికేసింది ఇంతకు ముందే. తైవాన్ని గెలికింది, జపాన్ గెలికింది, భారత్ గెలికింది, రష్యాని గెలికింది అన్నిటి. తర్వాత రష్యాతో సర్దుబాటు చేసుకుంది. కానీ భారత్ తో మాత్రం ఇప్పటికీ నాటకాలు ఆడుతానే ఉంటుంది. ఒక పక్కన స్నేహం చేస్తున్నది, మరొక పక్కన గాలంలో యువదంతాలు, అంతకు ముందు జరిగిన డోక్లా ఉదంతాలు చూసాం. అవకాశం లేనప్పుడు అట్లా చేస్తుంది. అదే సమయంలో జపాన్ ని ఆక్రమించుకోవడానికి ఫిలిప్పైన్స్ విడిపించింది. జపాన్ దీవులు సుంకోసి దీవులు తనదేనని వాదిస్తుంటుంది. జపాన్ ఇప్పుడు విషయం అర్థం చేసుకుంది. ఏదైతే అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాల వ్యవహారం చూసిన తర్వాత మన సొంత సైన్యం, మన సొంత శక్తి లేకుండా అమెరికాను నమ్ముకుంటే ఏమవుతుందో గల్ఫ్ దేశాలు చూసి, యూరోపియన్ దేశాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ అణు పరీక్షలు నిర్వహించింది. ఇది చైనాకి వణుకు పుట్టించేటటువంటి వ్యవహారం. అణుబాంబుని చూపెట్టి చైనా భయపెడుతుంది. అందుకే అణుబాంబు మనం తయారు చేసుకోవాల్సి వచ్చింది. మన మీద ఆంక్షలు పెట్టిన అమెరికా చైనాని ఎందుకు ఎత్తిపీకలేకపోయింది? మళ్ళీ అదే చైనాలో తన దేశం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలను ఎట్లా కంటిన్యూ చేసిందంటే అదే అమెరికా డబుల్ గేమ్. భారత్ ఎదగకూడదు, భారత్ ఎదిగితే ప్రపంచం అంతా కూడా సాధించేస్తుంది అన్నటువంటి భయం. అందుకనే మనకి పోటీగా పాకిస్తాన్ని, చైనా రెండింటి తయారు చేసింది. అదే చైనా తనకి ఏకుమేకై గుర్తున్నట్టు మనతో నాటకాలు ఆడింది. ఆ సందర్భంలో చైనా వ్యవహారాలతో విసిగెత్తిపోయినటువంటి జపాన్ ఒక పక్కన అమెరికాకి వేల కోట్ల రూపాయలు డబ్బులు చెల్లిస్తున్న చైనాకి సంబంధించి ఏమాత్రం సహకరించినటువంటి నేపథ్యంలో సొంతగా అణు పరీక్ష నిర్వహించుకోవడం ద్వారా జపాన్ ఒక కీలక అడుగు వేసింది.